నంద్యాల జిల్లా డోన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం విజయవంతమైన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. దాదాపు 10,000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేసిందని తెలిపారు. ఈ పథకం విజయానికి సహకరించిన మహిళలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయవంతమైన ర్యాలీలో తాను భాగస్వామి కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎప్పుడూ ముందుంటుందని, అన్ని పథకాలను ప్రజలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. స్త్రీ శక్తి అనేది మన భారతదేశంలో ఎంత ప్రత్యేకత ఇస్తుంది. గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు ఎంత గౌరవిస్తారని తెలుసు. అలాగే ఈ రోజు మనం చెప్పుకున్నట్లయితే అలాగే సంపద సృష్టికర్త స్త్రీలు అంటే గౌరవించే నాయకుడు ఎవరు అందిస్తున్నట్టే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే యువతకి ఆదర్శం తీసుకోవాలనే ఉద్దేశంతో 2024 ముందు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రమంతా నలుమూలలు తిరిగి మన ఆంధ్ర రాష్ట్రంలో అలాగే దూర నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి ఒక్కరు దూరం ఏమవుతుంది అని గమనించిన తరుణంలో ఆ గెలుపు మీరందరూ కలిసి మన ఎమ్మెల్యే జయసూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గెలిపించినందుకు పెద్ద ఎలక్షన్స్ సూపర్ సిక్స్ గురించి అమలు చేశారు. వాటిలో లేడీస్ కి ఏమేమి మనం ఇచ్చామని చూసుకున్నట్లే